ఈరోజు మిరాజ్ సినిమా హాల్ పనిచేస్తున్నటువంటి గిరిజన మహిళను కులం పేరుతో తిట్టి అవమానించిన జ్యోతి వెంకటేష్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఎల్ఐసి బిల్డింగ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వై రాజు గారు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, గిరిజనులు, మైనారిటీలు పైన విపరీతంగా దాడులు పెరిగాయి. వైఎస్ జగన్ హయాంలో దళితులు, గిరిజనులు, మైనారిటీల పైన విపరీతంగా దాడులు చేస్తున్నారు అని, మేము అధికారంలోకి వచ్చాక వీళ్ళందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మరింత దాడులు పెంచి అన్యాయం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితులపై దాడులు చేస్తున్నారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో మహిళను చెట్టుకి కట్టేసిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. ఇప్పటికైనా దళిత, గిరిజన వ్యతిరేక చర్యలు వీడనాడాలని, కులం పేరుతో తిడుతూ కొట్టిన జ్యోతి వెంకటేష్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు జగదాంబ జోన్ నాయకులు ఎం సుబ్బారావు గారు, కర్రీ చంద్రశేఖర్, తొలగించి కార్మికులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఈరోజు మిరాజ్ సినిమా హాల్లో పనిచేస్తున్న ముగ్గురు దళిత మహిళల్ని ఆ డ్యూటీ మేనేజరు జ్యోతి అలాగే వెంకటేశ్వర్లు కులం పేరుతో తిట్టి అవమానించడం జరిగింది. అక్కడ ఎంత గిరిజన వ్యతిరేకత, దళిత వ్యతిరేకత ఉందంటే, ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. కేక్ కట్ చేసిన సందర్భంగా ఒక దళిత మహిళ కేక్ తీసి మేనేజర్కి పెడితే, మీరు అంటరాని వాళ్ళు, మీ దగ్గర మేము తినకూడదు, మీరు ఎంత ధైర్యం మీకు పెట్టడానికి అనేసి అక్కడ జ్యోతి అనేసి డ్యూటీ మేనేజర్ చెప్పడం, వాళ్ళ మీద, దళితుల మీద, గిరిజనుల మీద ఎంత వ్యతిరేకం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈరోజు దళితులు, గిరిజనులు చేస్తున్న పనులు కనుక మానేస్తే సమాజం ఏమవుతుందో కూడా ఆలోచన లేకుండా దళితుల్ని, గిరిజనుల్ని వాళ్ళని చిన్న చూసుకోవడం సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం, గిరిజనుల కోసం, మైనార్టీల కోసం పనిచేస్తుందని చెప్తుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. మిరాజ్ సినిమా యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళకి కూడా ఫిర్యాదు చేశారు. మహిళలు ఇలాగ కులం పేరుతో తిట్టిందంటే మీకు అలాగే జరగాలని చెప్పడం సరైనది. ఈ విషయంలో పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేశారు వాళ్ళు. అయితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసేందుకు వాళ్ళని పిలిచి బ్లాక్మెయిల్ చేసి, మీరు కనుక ఫిర్యాదు వెనక్కి తీసుకోకపోతే మిమ్మల్ని ఉద్యోగాలు తీసుకొస్తామనేసి ఫిర్యాదు వెనక్కి తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళేశారు. ఇది యాజమాన్యం మిరాజ్ సినిమా యాజమాన్యం ఉందో ఈ దళిత వ్యతిరేక చర్యలు మానుకోవాలి. విశాఖ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అదే రీతిలో ఉంది. అందుకనే ఈరోజు దళితుల మీద భారీ ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో అనేక చోట్ల దళితులకి దాడులు జరిగాయి. కానీ ఎక్కడ కూడా ఎస్సీ సెల్ విశాఖపట్నంలో ఉండేది తీస్తారు. ఎందుకు తీస్తారని సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి పోర్ట్ టౌన్ పోలీసులు గతంలో ఏదైతే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ని మళ్ళీ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఎవరైతే గిరిజన మహిళని అవమానించారో జ్యోతి వెంకటేశ్వర మీద వెంటనే చర్య తీసుకోవాలని కులవిస్తా వ్యతిరేక పోరాట సంఘం ఈరోజు డిమాండ్ చేస్తుంది. అలాగే విశాఖపట్నంలో ఉన్న దళిత సంఘాలన్నీ కూడా రాబోయే కాలంలో వీళ్ళకి మద్దతుగా నిలవాలనేసి డిమాండ్ చేస్తుంది.